కాబట్టి ఈ సంవత్సరం ఆఖరి పరిశుద్ధ దినాన ఆయన సన్నిధానంలో మరి అనేక మందికి దేవుడు ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తాను. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ some people leave the country, leave the world. So still God's grace to hear and His presence to praise Him. కాబట్టి ఇదేనా యాక్చువల్గా నేను నిన్న మీటింగ్కి వెళ్ళాలి, కానీ నేను రాలేదు ముందు చెప్పడం వల్ల వాడు ఏం చేశారంటే నన్ను వదిలిపెట్టాడు. వచ్చేసిన నెల 11, 12, 13 తారీఖులో మరి సాయంకాలం వచ్చి ఈవినింగ్ గెస్ట్గా వచ్చి మీకు చెప్పాలని చెప్పేసి పేరు కూడా వేశారు, ఫోటో కూడా వేశారు. కాబట్టి రేపు పిలిచిన దేవుడు మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. మరి నేను యాక్చువల్గా నేనేం అనుకున్నానంటే ఏం చెప్పాలి, ఏం చెప్పలేదు పెట్టాలి వాళ్ళని చెప్పారుగా అవునా. కానీ ఒక విషయం మనం గమనిస్తే 7 స్తంభాలు అర్థం తెలుస్తుంది, సింపుల్ అర్థం కదా. దేవుడు కూడా మనతో 7 స్తంభాలు అన్నాడు ఆయన గంటగా లేకపోతే. ఎందుకంటే వాటిలో చదువుతున్నప్పుడు జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చిక్కుకొనబడినవి. జ్ఞానము ఏం చేసింది? నివాసాన్ని కట్టుకొని అందులో ఏం చేసింది? 7 స్తంభాలను చెప్పుకున్నది. పల్లెటూరులో వెళ్ళినప్పుడు చూడండి ఎట్లా నీళ్ళు ఎలా ఉంటాయి, ముందే ఉన్న తాటిగా చేస్తారు. ఏం కదా ముందే చేస్తారు, స్తంభాలు పెట్టి మూల స్తంభం మధ్యలో ఉంటుంది అవునా. ఆ మూల స్తంభాలు తీసేనుకోండి అన్ని ఇల్లు ఉంటుందా. కాబట్టి ఈ మూల స్తంభం మీద ఆధారపడి ఏముంటుందంటే ఈ యొక్క ఇల్లు అనేది నిలబడుతుంది. అలాగే క్రైస్తవ జీవితం దేని మీద ఆధారపడుతుందంటే వన్స్ యు యాక్సెప్ట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యు మస్ట్ హావ్ ఎ డివైన్ విజ్డమ్ ఇన్ యువర్ లైఫ్. ఈ లోక సంబంధంగా నీకు అనేక పిహెచ్డీలు ఉండొచ్చు, డాక్టరేట్ ఉండొచ్చు, కానీ అది దేవునికి నీలో లేకపోతే ఇట్స్ యూజ్లెస్. అందుకే మనం చెప్పాం కదా, ద లార్డ్ ఆఫ్ క్రిస్టియన్స్ హూ ఇన్వెంటెడ్ సో మెనీ వండర్స్ అండ్ మిరకిల్స్ in the world, they introduce the whole world. They are not minimized to keep in their home or in their society. అంటే క్రైస్తవ జీవితం ఏంటంటే దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను 10 మందికి ఉపయోగపడేట్టుగా మనము చేయాలి. అదే దైవ జ్ఞానం కలిగించేది. కానీ దైవ జ్ఞానం మనం గమనించాడు. యెహోవా అంటే చెప్పాను, యెహోవా దేవుడు ఉన్నవాడు, జీవించినవాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జ్ఞానమునకు మూలం. Whatever the wisdom you want to grow, first you have fear of the Lord. Means give respect to the God who created you and dwelling you and making you alive on this earth. Then automatically the God will grant the wisdom. అందుకనే చాలా విషయం మనం గమనిస్తే ఈ లోక సంబంధంగా దేవుడు పెట్టి వెర్రివాళ్ళని ఆత్మీయంగా చాలా జ్ఞానవంతులు ఉండడానికి కారణం మనం మరి జ్ఞానము రాకపోతే ఈ లోక జ్ఞానం మనం రక్షించలేదు. దైవ జ్ఞానంతో అవసరమైనది. కానీ దైవ జ్ఞానం లేకుండా దెయ్యం జ్ఞానంతో ఎంత చేసినా అది నిష్ప్రయోజనము, నిష్ఫలంగా ఈ లోకంలో ఉంటుందనేటువంటి సత్యాన్ని మనము గుర్తించాలి. ఎందుకంటే ఇక్కడ వాక్యం మనం గమనించడం చక్కగా ఉందంటే ఉన్నత చదువు చదివినంత మాత్రాన విత్తనవాదం చేస్తారు తప్ప దేవుని. ఈరోజు ఐ వాంట్ టు టెల్ యువర్ సీక్రెట్. Those that have the wisdom of knowledge from God, they are the people who knows the real creation of God. Others they cannot, the fools cannot understand. So called like a wise man. జ్ఞానం ఉన్నారు, జ్ఞానం కానీ అజ్ఞానం అయ్యారు కదా. డాక్టర్లు కనపడుతుంది, నడిపిస్తాను అక్కడ అంటారా రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి రాజే చెప్పు అన్నాడు. కానీ ఎప్పుడైనా బయటకు వచ్చారు డాక్టర్ చొక్కా చేసింది రా వెళ్ళని చెప్పి యేసు పోయి ఎక్కడ ఉన్నాడో అక్కడ దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి. కాబట్టి ఈ జ్ఞానాన్ని మనం గమనించాలంటే దైవ జ్ఞానం కావాలంటే ఫస్ట్గా యేసు ప్రభుని మన పునాదిగా మూలస్తంభం ఎలాగో యేసు క్రీస్తు పునాది. మూలస్తంభం పునాది 2 లేకపోతే ఇల్లు. కాబట్టి క్రైస్తవ జీవితంలో యేసు క్రీస్తుని మనం పునాదిగా వేసుకోవాలి. పుట్టుడు గిట్టుడు కొరకే, గిట్టుడు తిరిగి పుట్టుట కొరకే. There's a faith believed in all believers. Once you born, you will die. But according to your faith, again you will have another life. And this earth or hell or heaven.
there is a faith in each and every religion parts. కాబట్టి పుట్టుడు గిట్టుడు కొరకు గిట్టుడు తిరిగి పుట్టుడు కొరకన్నా సామెతలు మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు నందు పునాది చేసుకుని యేసుక్రీస్తు పుట్టిన బిడ్డలు నిత్యము జీవిస్తారు. కాబట్టి ఇక్కడ జ్ఞానం అనేది మరి మనం నివాసం కట్టుకోవాలంటే యేసుక్రీస్తుని పునాదిగా వేసుకుని మనం ముందుకి వెళ్ళాలి. దానికి 7 స్తంభాలను నిర్మించుకోవాలి. ఈ 7 స్తంభాలు ఏంటి అనేది మనం గమనించినప్పుడు యాకోబు పత్రిక 1:5 ఏంటంటే మీలో ఎవరైనా జ్ఞానము పొందుకోనిలా అతను దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరికి గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయడు. What a wonderful God we are having. Even though you cannot pray to God on His name, but still you say, God, grant me the wisdom. He will give. వాక్యం చదువు చాలా ఆశ్చర్యం ఉంటుందండి. యేసయ్య జ్ఞానం అన్న దేవుని అడిగితే దేవుడు చేస్తాడు సమృద్ధిగా ధారాళముగా ఆ జ్ఞానాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తారని చెప్పి లేఖనాలు చెప్పబడుతుంది. అయితే యాకోబు పత్రిక 3:13 గమనిస్తే మీలో జ్ఞానము వివేకము గలవాడు ఎవడు అని అడుగుతున్నాడు. వాడు జ్ఞానము కూడా సాత్వికం గలవాడు. అంటే those who are having the wisdom of knowledge, they are highly educated, they must have what you call patience. God made given you the knowledge to dictate the people as dictator, but you have to have patience to understand. చాలా విషయాలు మనం గమనిస్తే మనకున్నటువంటి ఆ వృత్తిని బట్టి మనం చాలా గర్వపడతాం కదండి. అసలు మాట్లాడిన ప్రాక్టీస్ స్పీకింగ్ మనం చదువుకి చేసే ఉద్యోగానికి సంబంధం ఉంటుందా? అస్సలు రాత్రిగా పగలు బిట్టు కాకుండా ఆ కాకుండా ఏదో చదువుతాం, లేదా ఉద్యోగం చేరిన తర్వాత ఆ సంతకాలు పెడతాం, ఆ ఇన్స్టిట్యూషన్ చదువుతాం. బట్ once you believe in God, God will bring the glory through you. అదే నీవు తగ్గించుకొని నీ పని నీవు సక్రమంగా, అదే దేవుడు చెప్పినాను. అంటే నీకున్న చదువును బట్టి గౌరవపడతావు కాదు, కానీ నీకున్న వృత్తి విద్యను బట్టి గౌరవపడతావు. కానీ ఆ వృత్తి విద్యలో కూడా నీవు నిలకడగా ఉండాలంటే దేవుని యొక్క జ్ఞానము ఎంతో అవసరం. దానికి సాత్వికము, అంటే సాత్వికత్వం వస్తుంది మనకి ఎడగాడు కాలం కదా, కుటుంబంలోనే కాలం. ఒకటి సంపాదిస్తున్నదో 2 తిన్నట్టుకంటే నేను సంపాదిస్తున్నాను అంటాడు. అటువంటిది పనికిరాదు. అంటే నీకు నాలో జ్ఞానము చక్కగా ఉందంటే తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను యోగ్య ప్రవర్తన. అంటే మన జీవితాల్లో ఈ సంవత్సరం అంతా కాచి కాబట్టి దేవుడికి ఎలా మనం ఆయన నామాన్ని ప్రయత్నిస్తాం. చదువుకుంటే చదువులో ఆయన నామాన్ని ప్రవర్తిస్తాగలుగుతున్నావా? నేను ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగంలో ఆయన నామాన్ని ప్రవర్తిస్తున్నావా? నేను మమ్మ అంటే నేను ప్రార్థన చేయమని యేసు గురుకున్నప్పుడు నేను ఉంటాను. ఇది బుల్షిట్ అన్నారు. ఎందుకంటే నీ జీవితమే యేసుక్రీస్తుకి, నీ జీవిత విధానంలోనే మీరు యేసుక్రీస్తు వారు గమనించాలి. క్రైస్తవులకు వచ్చేస్తే మాట్లాడే ఇప్పటికి నాకు బాధ ఉంటుందండి. ఇప్పుడు దేవుడు ప్రార్థన చేస్తే ఏంటంటే నన్ను ఎవరు క్రిస్టియన్స్ అంటారు, డోంట్ బిలీవ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దట్ ఐ యామ్ క్రిస్టియన్ బికాస్ మై వే ఆఫ్ స్టాండ్, మై వే ఆఫ్ థాట్, మై వే ఆఫ్ అప్రోచ్. బట్ స్టిల్ దేర్ ఆర్ సమ్ పీపుల్ నో దట్ ఐ యామ్ క్రిస్టియన్. సో even though they are not Christians, they come and ask me, sir, please pray for my family, please pray for this. When they ask me, I feel a lot of joy because I have identified with them that I am a Christian, follower of Jesus Christ. కాబట్టి రాక్ సమర్పణ ఎప్పుడైతే అలాంటి ఉంటుందో అప్పుడు చాలా సంతోషపడతారు. ప్రభువా నీకు వందనాలు, ప్రభువా నీకు వందనాలు. ఎందుకంటే నన్ను ఇతరులు నాలో యేసయ్యను గుర్తించేటువంటి అవకాశం దేవుడినందుకు నేను ఎంతవరకు ఆయన నామాన్ని రుణపడి ముందుకి సాగుతున్నాను. ఇది వివేకం అనేది అందరికీ రాదండి. వివేకం అంటే అంత ఆశాభాషి కాదు. అది దేవుని యొక్క సహాయం లేకపోతే మన వివేకం మనంత బర్బాదుగా అవ్వలేదండి. మనంత దుష్టుడు, మనం మానసికంగా కూడా విచారణ చేసేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు కదా. కానీ ఆయన వివేకము ఆయన కలిగిందంటే ఆయన పరిశుద్ధతను మనం కలిగి ఉండాలి. ఆయన పరిశుద్ధత కలిగితే తప్ప మనం పరిశుద్ధము కాని విషయం కూడా సత్యాన్ని మనం గుర్తెరిగినప్పుడు ఆయన అడుగు జాడలో మనం ముందుకి సాగాలనే విషయాన్ని గుర్తెరిగి ముందుకు సాగు. ఈ 7 జ్ఞానస్తంభాలు ఏమని అంటే ఇక్కడ చక్కగా యాకోబు రాసిన పత్రిక 3:15 అంటే ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే భూమి మీద నుంచి వస్తున్నాయా, పై నుండి వస్తున్నాయి?
పైనుంచి ఏంటంటే మన ఎత్తి మీద నుంచి కాదు, వాళ్ళు అక్కడి నుంచి వస్తారు. ఎందుకంటే యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడంటే ఆయన ఒక గిఫ్ట్ గా వచ్చాడు. తను తాను వృత్తిగా చేసుకుంటూ వచ్చాడు, కానీ తను తను రూల్ చేయడానికి రాలా. అందుకు యేసు ప్రభు వారు మాట్లాడు, నేను వాక్యం చక్కగా ఉంటుందంటే పరిచారం చేయటకు వచ్చింది కానీ పరిచారం చేయించుకుంటూ వచ్చిన వారను కాదు. కానీ క్రియేటెడ్ ద క్రియేషన్ ఇస్ సెటెడ్, ఇట్ విల్ బి డన్, ఇట్ ఈస్ డన్. అలాంటి దేవుడు నీ కొరకు నాకు ఏం చేశాడు, ఒక మానవ స్వరూపం అడిగి ఆ మరియమ్మ గర్భం నిలుపుకొని కదా. మరి ఆ దేవదేవుని కలిగినటువంటి మనం ఏ రకంగా ముందుకి వెళ్ళగలుగుతాం? పై నుంచి వచ్చినట్టు మన మంచి పవిత్రమైనది. Once you accept the Lord Jesus Christ, your life should be holy, because your body and your soul are responsible to God. కాబట్టి పవిత్రంగా మనం జీవించాలి. రెండోది సమాధానకరం. అదే నేను ఉందా సమాధానకరం. క్రైస్తవ కుటుంబాల్లో లేని అని చెబుతున్నాను, ఉన్నాయి చెప్పాలి, నేనే చెబుతున్నాను. దేవుడు అడిగి నేను చెబుతున్నాను. దేవుడు అడిగి మనలో ఉన్నాయా? పవిత్రమైనది, సమాధానకరం. ఎప్పుడు సమాధానకరం ఉండాలి. ఎటువంటి తెట్టులాగా కొన్ని జీవితం చేయాల్సి రాస్తే నేను నవ్వుకుంటాను. కొంతమంది మనం చెప్పనుకోండి, చెప్పింది చేయరు, చేస్తారు కానీ మనం చెప్పింది మాత్రం చేయరు. ఒకటి పొరపాటున ముందు టీ పెట్టకూడదు, కాఫీ పట్టుకొస్తే ఏదో పట్టుకొచ్చాడు కదా, అడిగింది టీ కానీ నీకు వచ్చింది కాఫీ. ఏదో వేడిలా కాదా అంటే ఇక్కడ సమాధానం ఉందా, అసమాధానం ఉందా? సమాధానంలో అసమాధానం అంటే వ్యతిరేకత ఉన్నది. కాబట్టి క్రైస్తవ కుటుంబాల్లో ఇది ఎక్కువ ఉంది. కానీ దాన్ని మనం తగ్గించుకోవాలి. పైనుంచి వచ్చిన జ్ఞానం రావాలంటే ఎన్ని కలిగి తీసుకుని మనం ముందుకు సాగాలి. మృదువైనది అబ్బా మనం నచ్చిపోతే చక్కగా మృదువు పట్టుకుంటాం. ఫోన్లు సెల్ ఫోన్ బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతాం, కానీ ఆ ఫోన్ మాట్లాడడం మృదువుగా మాట్లాడతాం. అదే మనం కోపం పెట్టాలి. రెండోది కొంచెం అబద్ధాలు ఆడుతుంది, ఇంకో పూర్తాలు వస్తుంది. ఇది ఆరాధి ఏం లేదు, కానీ ఒకసారి ఏమవుతుంది పూర్తాలు వస్తుంది, మన తల ఫోన్ చేస్తారు పెట్టాను. కానీ ఇక్కడ వాక్యం అంటే మృదువుగా మాట్లాడాలంటే క్రైస్తవ జీవితం అంటే సాత్వికంగా ఉండడం అనేది ముఖ్యం. రెండోది పవిత్రత, పరిశుద్ధత కలిగి జీవించాలి. రెండోది సమాధాన పడాలి. మన శత్రువు కూడా మన ఏం చేశాడంటే ప్రేమించి క్షమించాడే తప్ప అప్పులు చేసుకున్నాడు తప్ప సిలువలో ఏమన్నాడు, తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించున్నాడు తప్ప ఇదిగో నేను వచ్చాను నాకు ఎదురు చెప్పి తీసానడా అది మనం క్రాప్ చేసుకోవా. ఆవిడిని క్షమించాను, క్షమించి ఊరు నాకు నశించిపోయింది అని శిక్షించాను. ఇన్ని సంవత్సరాలు నా ప్రార్థన నా ఇది ఉంటే శిక్ష. కానీ దేవుడు ఏమంటే క్షమించేను, సులభంగా లోపడాలంటే పెద్దానికి లోపడదు. ఎందుకంటే పరిస్థితిని బట్టి మనం తగ్గించుకుని వెళ్ళాలి. దేవుడు నా నిర్మాణం మనం తగ్గించుకుని వెళ్ళాలి. మనం కాలేజీలో ఉత్పత్తి చేసుకుంటాం కదా, ఒకళ్ళు వచ్చారు నేను ఏం చేస్తే అటెండ్ కంపెనీ ఏం చేసిన కూర్చి తప్పేసి దగ్గర ఎక్కడ అటెండ్ వచ్చాడు సార్ మీరు సార్ నువ్వు రావాల్సి ఉంటే ఎంతైనా ప్రయత్నిస్తారు. దాని అధికారి అయినా కూడా నా కోసం ఎదురు చూడలేదు. కానీ అప్పుడు పరిస్థితులు బట్టి అంటే మనం కూడా చిన్న కానీ ఆ చిన్న విషయం కూడా మనం చేసే పనులు బట్టి దేవుడు నామని మహిమ. కాబట్టి సులభంగా లోపడాలంటే దేవుడు చిత్తానుసారంగా తగ్గించుకొని తను తాను తగ్గించుకునే వాడు హెచ్చింపడినట్టే ఊరుగుచి నువ్వు చెప్పలేదు. దేవుడు నీకు ఇచ్చిన లిమిట్స్ లో నువ్వు నీ పరిధిలో నువ్వు ముందుకి వెళ్ళాలి తప్ప నీ పరిధిని మించి నువ్వు. ఇంకా ఆ 5వ కలిస్తే కనికరం. ఇది కంపాషనేట్ హార్ట్ ఇస్ నాట్ పవర్ఫుల్. ఎవరికో సేమ్ చెప్పారు కదా, 5 చీరలు ఇస్తారు, 10 చీరలు ఇస్తారు, తర్వాత పేపర్లు రాస్తారు, 100 చీరలు ఇస్తారు. అది కనికరం కాదు. కనికరం గల వారు వారిని దేవుని దేవుని అంటే నీలో ఏ కనికరం ఉండాలంటే దేవుని ఆ యేసయ్య ఏ కొరకు అతనికి వచ్చాడంటే ఆయన పరలోక తండ్రి మనం ఎంతగా ప్రేమించాడు, ఎంతగా మన గురించి ఆలోచించాడు. కలగొండ నీ తల్లి గర్భం ముందే నీవు రూపింపబడక ముందే ఆయన
పునాది వేయక ముందే ఏర్పాటు చేసుకున్న దేవుడు. lot of plans on you and your children. And how far your justice to your God, the call. Christianity is not a religion. A Christian is the way to know the real God, to give the real testimony, to bring peace on this earth. గొడవ పడతానికి దేవుడు రాలేదండి, మనందరినీ సామరస్యంగా ఉంచి ముందుకి తీసుకెళ్ళడానికి వచ్చాడు. పక్షపాతము లేనిది. మన ఉన్నత పక్షం ఈ రోజుల్లో సంఘాన్ని గమనిస్తాను. ఒక సంఘం ఉందంటే ఒక కులం సంఘం మన ఆ కులం, ఆ సంఘంలో ఎవరు ఎక్కువ మంది కులస్తుంటే ఆ కులంలో రూలింగ్ అంటారు. చాలా మంది దైర్యం వెళ్తారు, సార్ మీరేంటి నాకు తెలియదు ఏంటంటే నాకు తెలియదంటే మేమంతా ఒక క్రైస్తవ కుటుంబం మాత్రమే, మాకు మిగతా సంబంధం లేదు, మేమందరం కుటుంబంగా ఆశ్రయించబడుతున్నాం కాబట్టి దేవుని నామానికి మహిమ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. కానీ అనేక మరి సంఘాలు ఈ పక్షపాతంతో నశించిపోతున్నారు, దిగజారిపోతున్నారు, ఆత్మీయ దిగజారిపోతున్నారు. ఈ లోక సంపదనే ఈ యొక్క ఆశీర్వాదం కాదు, పరలోక ఆశీర్వాదం కాదంటే నీ జీవితంలోని యేసుక్రీస్తును పునాదిగా ఉంచుకొని ఆ జ్ఞానమైన మూలాన్ని నీవు అప్పుడే దేవుని నామానికి మహిమ తీసుకురాగలుగుతావు. కానీ నీలో పవిత్రంగా జీవించగలుగుతున్నావా? నేత్రాస్త జీవోడమంతో జీవిస్తున్నావా? సమాధానకరమైన జీవితం ఉందా? నీ మార్గంలో మృదుత్వం ఉందా? ఇంకా మనం గమనిస్తే కనికరం, చాలాసార్లు కనికరం అనేది క్రైస్తవ కుటుంబాలు ఉండదండి. కనికరం అంటే నువ్వు చేయగలిగిన సహాయం చేసినప్పుడు చేసి మర్చిపో, డోంట్ రిమెంబర్ అగైన్. ఎందుకంటే దేవునికి అవకాశం ఇచ్చాడు, అవకాశం ఇచ్చిన వేయాలి. మనం మా కాలేజీలో ఒక తల్లి చనిపోయినప్పుడు పొద్దున్న నాకు ఫోన్ చేశారు, సార్ ఇలా మా మదర్ కాలం చేశారు, వరంలో ప్రాంతీయ చెట్టు కంగాపడను అంటే ఈ వారంలో తగ్గిపోతుంది, లేకపోతే వచ్చే సంవత్సరే దాంట్లో కాలేకపోతారు. ఎందుకంటే అక్కడ భార్య ఉద్యోగం చేస్తారు, మరి ఇతను ఎక్కడ ఉద్యోగం చేస్తారు, తల్లిలో చూసుకోవాలి, ఎప్పుడు ఫోన్ చేయకండి. ఫస్ట్ నేను ఏం చేశానంటే నా కొనదానంలో ఇదే మాట్లాడాను, చేసి నాన్న నేను చేయగలిగింది ఒక తెలికి చేస్తున్నాను. మొన్న వచ్చిన తర్వాత వచ్చాను, సార్ అసలు నిజంగా అవసరం ఉంది, ఖర్చులు అయిపోయిన ఎక్కి సార్ బాడీ యొక్క ఏం చేయాలంటే మీరు దేవుడు అడుగుతుంది, దేవుడు కదా నా దేవుడు నాతో చెప్పింది నేను చేశాను, దాన్ని ఎక్కడ చేస్తాను. కాబట్టి అటువంటి కనిక మనసు నీలో నాలో ఉండాలి. బాధ్యతలు తప్పించుకోకూడదు. నిన్ను ఆస్వాదించాడంటే దేవుడు ఆశీర్వాదం నిలబడికి ఆదర్శపరంగా ఉండమని చెప్పారు తప్ప విసునారిగా ఉండమని, లోబిగా ఉండమని దేవుడు చెప్పాల. ఇచ్చుట ద్వారా దేవుని నుంచి నీవు అందులో ఆశీర్వాదాలను పొందుతావు. గుడ్ సీక్రెట్. కానీ చాలా మంది పక్షపాతంతో ముందుకెళ్తారు. వేషధార, మనకున్నంత వేషధారణ జరపనుందని చెప్పండి. గొప్పలు పోతాం కదా, ఇన్ని గొప్పలు పోతాం, కానీ దేవుని అనేది ఉండకూడదు. వేషధరణ అంటే ఏ ఎంతగా ముందు పడతాం కాదు, కానీ యేసుక్రీస్తుని నీ సొంత రక్షణకు ఆ ప్రభువుని కలిగి ఏ ముందుకి సాగలుగుతున్నాం. పరిశుద్ధత అనే స్తంభం చుట్టూ ఇవన్నీ కలుగుతున్నాడు. పునాది యేసుక్రీస్తు. కాబట్టి నీవు నేను ఈ సంవత్సరం అంతా ప్రభు కాచి కాపాడి నూతన సంవత్సరాన్ని కనిపిస్తుంటే వాట్ యు ఆర్ డూయింగ్. Today I have told you that the secret of the scriptures. ఇందులో చాలా మందికి తెలియదు, విడివిడి జ్ఞానంతో వాక్యం చెప్తారు, కానీ దైవ జ్ఞానం ఉన్నప్పుడు అది ఎంతో లోతుగా. అందరూ ఏముంటారంటే క్రియేషన్ జరిగినప్పుడు, క్రియేషన్ చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే 6వ రోజు అవాదం చేశాడు కదా. అవాదం చేసినప్పుడు ఈ యొక్క భూమిని చేసిన తర్వాత భూగోళంలో ఒక ఏదైనా కోటాన్ని ఇచ్చాడు. ఆ ఏదైనా తోటలో మనుషులు తెల్లవని పెట్టాడు. పెట్టి అవ్వమ్మను ఆదరణ అక్కడ ఉంచాడు. ఉంచినప్పుడు ఎవరు వచ్చారు వాళ్ళకి? లూసిఫర్. నేను ఇప్పుడు సైతం ఎందుకంటే మంచి పేరు లూసిఫర్ చాలా జ్ఞానవంతురాలు. ఈ జ్ఞానవంతురాలు ఈ సృష్టి భూభాగం కాకముందు ఎక్కడ ఉంది? పరలోకపు దేవదూత సమూహంలో ఏముంది? ప్రధాన దూతగా ఉన్నది. యేసయ్యకు పైన దేవునికి పైన ఉంది, షారుబులతో ఏం చేస్తుంది?
దేవుణ్ణి స్తుతించేది. ఎప్పుడైతే యేసు ప్రభు మరి పరలోకపు తండ్రి ఏదైతే చెంతకు వచ్చి ఎవరన్నా ఆదంతో మాట్లాడుతున్నాడో దానికి అనుభవం వచ్చింది. మాట్లాడితే పరలోకం పెట్టి భూమి మీద పెడతాడని చెప్పి వచ్చి చూసుకుంటాయి. చూసినప్పుడు ఇదేమిటి కానీ ఆ చూస్తున్న ఏం చేయటం లేదు. కానీ ఎప్పుడైతే ఇది ఈ పరలోకపు ఈ క్షమించండి అవ్వ ఆదాముని నిర్మించడం బాగా మూడిపోయి భూమిని సృష్టించి భూగోళం సృష్టించే చిన్న గొడవ వచ్చి దేవతల్లో దేవుడు చేసిన లూసిఫర్ యొక్క జనాంగాన్ని భూమి మీదకి తోసి వేసిన పురాణాలను స్పష్టంగా చెప్తుంటే అవ్వ ఆదాములు ఏదో తోట నుంచి వెనుక రాకముందు ఎవరున్నారు భూమి మీద లూసిఫర్ చెట్టుకి పుట్టకి తట్టకి ఒక ఆత్మలో నదిలే దేవదూతలకి లింగం అనేది దేవం లేదు ఏ రూపమైన. అందుకనే దేవుడు ఎంత ప్రేమించాడు లూసిఫర్ని ఏదో తోటలోకి వస్తే ఒప్పుకున్నాడు కదా. కానీ ఎప్పుడైతే లూసిఫర్ మాట విని వీళ్ళు భూమి మరి విన్నారు దేవుడు ఏం చేశాడు ఏదో తోట వచ్చి అందువలన ఏదైనా తోట నుంచి వెలుగుకి వచ్చిన తర్వాతే ఆదాములు కూలినప్పుడు జనాంగము బిడ్డలు పుట్టినట్లు ఏమనుకుంటున్నారు. మరి పుట్టి బిడ్డ కనపడలేదు ఎవరో తెలుసుకునే. కాబట్టి ఇప్పుడు అనేక మంది ఎంత చదువుకున్నా కూడా దీన్ని గమనిస్తారా? గమనించలేదు. యేసు ప్రభు మరియమ్మ గర్భంలో అలా పుట్టాడు అంటారు తప్ప కలుగును కాక కలిగించినప్పుడు ఈ సృష్టి యావత్తు ఉంది. భూగోళానికి పునాది ఉందా? ఇది ఒక గోళాయి, సూర్యుని చుట్టూ తిరిగే గోళాయి. కానీ దీనికి పునాది ఎవరు? దేవుడు. ఆ పునాది ఏంటంటే యేసుక్రీస్తుని అని విశ్వాసం ఉంచడానికి. కాబట్టి మనం గమనించినప్పుడు ఆ లూసిఫర్ ఈ భూలోకం ముందుగా ఉంది కాబట్టి అందుకే దాని ఎందుకు విశ్వాసం ఉంచిన వాడు అందుకు మీరు గమనించండి. దేవుడు ఏదైతే కోరుకున్నాడో లూసిఫర్ కూడా అదే కోరుకున్నాడు. ఎత్తైన ఉన్నత స్థానంలో దేవుడి నామానికి మహిమ. ఇప్పుడు ఉన్నది ఈ లోకంలో ఉన్నత స్థానం ఏంటి? మనలో కూర్చుని ఎవరి. కాబట్టి దేవుని జ్ఞానం మనలో ఉంటే అండర్స్టాండ్ what is real that happening. No, if it doesn't know, if you ask, he will give you free. మన డబ్బెట్టుకుంటూ నాకు జ్ఞానాన్ని అనేక సార్లు తప్పుతున్న పట్టుకుని I don't feel that I'm a theologian, I'm a great man, I'm a politician, but just go down my hand and say, God, grant thy wisdom. You anoint your spirit. Let me know the power in you and have పంపించిన ప్రార్థన దేవుడు అనేక చోట్ల మరి పరిస్థితుల్లో నా చేతులు ఉన్న లేకపోతే అనేక చోట్ల నామానికి మహిమ వాడుతున్నాడు. అలాంటి దేవదేవుడు ఈ సంవత్సరం అంతా నిన్ను నన్ను మనందరినీ కాచిపడి దేవుడు మరి నూతన సంవత్సరం చెబుతుంటే నీవు నేను ఆయన నామం మాత్రమే ఎలా ఉంటావు. డూ హ్యావ్ యువర్ ఓన్ what you call ideas, or do you follow the will of God to bless people through you? దేవుడు చెప్పి ఈ యొక్క ఎదురుతల్లి పరిశుద్ధాత్మ మనకు కలిగి యేసుక్రీస్తు ముందుకు స్వార్థం 7 స్తంభాలను మనం జీవితంలో మన హృదయంలో కట్టుకోగలిగితే మనము మన బిడ్డలకు దేవుడు మనకి ఆశీర్వాదకరంగా వాటిని దేవుడు దీవించుకుంటాం.